ఇక వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. 98 రోజుల పాటు నెల్లూరు జిల్లా జైల్లోనే ఉన్న పిన్నెల్లి బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. పిన్నెల్లి విడుదల కావడంతో అధికారులు అలర్ట్ అయినట్లుగా సమాచారం. మాచెర్లలో ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. మొబైల్ కింద దింపండి. కెమెరా వెనక పెట్టియా. రైట్, ఇక బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. సుమారు 98 రోజుల పాటు నెల్లూరు జిల్లా జైల్లోనే ఉన్న పిన్నెల్లి బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. పిన్నెల్లి విడుదల కావడంతో అధికారులంతా అలర్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు మాచెర్లలో 144 సెక్షన్ కూడా విధిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జిమిమా, ఏదైతే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచెర్ల ఎమ్మెల్యే ఉన్నారో ఆయన గత 93 రోజుల నుంచి కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో అయితే మాత్రం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న ఆయనకైతే బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయ్యి ఈ రోజు ఆయన మాచెర్ల వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆయనకి స్వాగతం పలికేందుకు మాత్రం వైసీపీ నేతలు అయితే సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ మాచెర్లకు సంబంధించి మాచెర్లో ఉన్నటువంటి ఈ గుండ్లపాడు ఏరియాలో ఉన్నటువంటి ఇద్దరు టీడీపీ నేతలు, ఒకళ్ళు కోటేశ్వరరావు, మరొకళ్ళు వెంకటేశ్వరరావు అనేటువంటి ఈ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దంత హత్యలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు కూడా హస్తవంతులుగా కూడా పోలీసులు అయితే తేల్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి గుండ్లపాడు గ్రామానికి సంబంధించి గుండ్లపాడు గ్రామంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి 2 వర్గాల్లో ఒక వర్గానికి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళకి సహాయం అందించి అదే విధంగా కూడా వాళ్ళ ఇద్దరిని కూడా దండహత్యలు చేసే విధంగా కూడా ఈయన సహకారం అందించాడని పోలీసులు అయితే చేసినటువంటి నేపథ్యం. దీంతో ఆయన అయితే మాత్రం అరెస్ట్ అనేది జరిగింది. అరెస్ట్ అయి 93 రోజుల పాటు ఆయన ప్రెజెంట్ అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కూడా ఉన్నారు. ప్రెజెంట్ అయితే మాత్రం కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం వచ్చింది. ఆయన సోదరుడు ఇంకా కూడా నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు విడుదలైనటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఆయనకి స్వాగతం పలకాలని వైసీపీ శ్రేణులు అయితే రెడీ అయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే డిఎస్పీ అయితే మాత్రం రేపల్ ప్రధానంగా కూడా ఏదైతే మాచెర్ల ఉందో మాచెర్ల మొత్తం కూడా ఆయన 144 సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ కూడా అమలు అవుతున్నట్లుగా కూడా తెలియజేశాడు. అంటే ఇక సభలో సమావేశాలు నిర్వహించకూడదు, నలుగురికి మించి ఎక్కువ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ శ్రేణులు అయితే మాత్రం తప్పనిసరిగా కూడా తన నాయకుడికి స్వాగతం పలుకుతాము, ర్యాలీ నిర్వహిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఏమవుతుందో వెయిట్ చేసి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.